కూటమి ప్రభుత్వం వచ్చాక చండాలంలో చండాలం ఏదన్నా ఉందంటే ఇదే ఉంది. ఇంతకు మించి ఆంధ్రాలో ఉన్న గవర్నమెంట్ కు మించి చండాలమైన గవర్నమెంట్ ఇండియాలో లేదు. అంత చండాలంగా ఏమనిపించింది మీకు ఈ ప్రభుత్వం అంటే? ఎంతసేపు కక్ష సాధింపు చర్యలేనా? ప్రజా సమస్యలు నువ్వేం పట్టించుకున్నావు? ప్రజల పనికి వచ్చే డ్యాములు గాని ఏదన్నా నువ్వు కట్టినవి ఉన్నాయా, కట్టబోయే ఉన్నాయా, కడతావా? కట్టిని ప్రైవేట్ పరం చేయటం తప్ప నీ వల్ల ఏమన్నా ఏది ఉందా? ఏమైనా చేయగలవా? ఇవాళ రామాయణపట్నం పోర్టు ఆవేళ 5,000 కోట్లు ఖర్చు పెట్టి జగన్ కట్టిస్తే ఇవాళ నువ్వు ప్రైవేట్ పరం చేసుకుని అమ్ము జంగటానికి చూస్తున్నావు. మూలపేట పోర్టు కట్టిస్తే దాన్ని ప్రైవేట్ పరం చేయడానికి చూస్తున్నావు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కట్టిస్తే ప్రైవేట్ పరం చేస్తుంది. నువ్వు సంపాదించేది ఇదేనా? సంపద సృష్టిస్తావంటే ఇదా? గవర్నమెంట్ సొమ్ము అమ్ముకు తెంగటమా? ఇంతకు ముందు షుగర్ ఫ్యాక్టరీలన్నీ అమ్ముకు తెంగావు, గవర్నమెంట్ హాస్టల్ అమ్ముకు తెంగావు, బస్ స్టాండ్లు అమ్ముకు తెంగావు. ఇవాళ విజయవాడ పాత బస్ స్టాండ్ అమ్ముకు తెంగడానికి సిద్ధమయ్యావు. గవర్నమెంట్ హాస్టల్ అమ్ముకు తెంగటమేనా సంపద సృష్టి అంటే?